ఏపీ వాసులను సురక్షితంగా రప్పించేందుకు మంత్రి నారా లోకేష్ చర్యలు చేపట్టారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సత్య లైవ్ లో అందిస్తారు. సత్య, నేపాల్లో సామాజిక మాధ్యమాలను నిషేధించడంతో అక్కడ యువత ఒక్కసారిగా తిరుగుబాటు చేసింది. దీంతో ఈ తిరుగుబాటు కారణంగా అక్కడ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో నిర్వీర్యమైపోయిన పరిస్థితి. దీంతో అక్కడ చిక్కుకున్న తెలుగువారు దాదాపు 215 మంది ఉన్నట్టుగా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది. వారందరినీ కూడా తిరిగి రాష్ట్రానికి సురక్షితంగా రప్పించేందుకు అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా ప్రారంభించింది. దీనిలో భాగంగా ఆర్టీజీ మంత్రి నారా లోకేష్ ఉదయం 10 గంటలకే సచివాలయానికి వచ్చి కూర్చోవడం జరిగింది. ఆయనతో పాటు సంబంధిత శాఖ అధికారులందరినీ కూడా ఆర్టీజీఎస్ కు రప్పించి నేపాల్లో చిక్కుకున్న ఎవరైతే తెలుగువారు ఉన్నారో వారితో ఆయన వీడియో కాల్ ద్వారా కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా విశాఖపట్నం చెందిన రోజారాణి అనే ఆవిడతో ఆయన వీడియో కాల్లో మాట్లాడారు. ఆమెతో పాటు మరొక వ్యక్తితో కూడా వీడియో కాల్లో మాట్లాడి అక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వీరంతా కూడా ఒక హోటల్లో అక్కడ ఉండడం జరిగింది. ఎయిర్పోర్ట్ కేవలం 1.5 కిలోమీటర్ల దూరంలోనే తాము ఉన్నామని కూడా వారు లోకేష్కి వివరించారు. ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, రాష్ట్ర ప్రభుత్వం వారి భద్రత కోసం అన్ని చర్యలు చేపట్టిందని ఇప్పటికే ఆదేశించారు. అవసరమైతే 2 ప్రత్యేక విమానాలు వేసి కూడా రాష్ట్రానికి వారిని తీసుకొచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి లోకేష్ వారికి చెప్పడం జరిగింది. మరోవైపు వారికి తాగునీరు అదేవిధంగా ఆహారం సరిగా అందుతుందా లేదా అనే దాని మీద కూడా అడగడం జరిగింది. వాటర్ వరకు అయితే హోటల్ వాళ్ళు సప్లై చేస్తున్నారు. ఫుడ్ విషయంలో మాత్రం కొంత ఇబ్బంది ఉందని వారు చెప్పడంతో దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి భారత విదేశీ రాయబారి కార్యాలయం నుంచి ఏమైనా అవకాశాలు ఉంటే పరిశీలిస్తాం, దానికి సంబంధించి అటు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీతో కూడా ఇప్పటికే మాట్లాడుతున్నామని కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు టచ్లోకి వచ్చారో ప్రభుత్వంతో వారితో ప్రతి 2 గంటలకు ఒకసారి అధికారులు మాట్లాడి వారి పరిస్థితిని తెలుసుకుని వారిని వీళ్ళని తొందరగా ఆంధ్రప్రదేశ్కు రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా మంత్రి లోకేష్ వీడియో కాల్లో వారితో పేర్కొనడం జరిగింది. ఇదే సమయంలో అటు భారత ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ క్షేమ సమాచారాలు ఎప్పటికప్పుడు తెలిపేందుకు కొన్ని కాల్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసింది. నేపాల్లో ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని భారతీయుల సహాయార్థం భారత రాయబారి కార్యాలయం అయితే 97798086028881 అదేవిధంగా 9810326134 అనే నెంబర్లను భారత రాయబారి కార్యాలయానికి సంబంధించిన నెంబర్లు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏపీ ఎన్ఆర్టీఎస్ తరపున కూడా 0863234068 అనే నెంబర్ను ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా వీటికి వాట్సాప్ నెంబర్లు కూడా పనిచేస్తాయి. ఎవరు ఒకవేళ నేరుగా కాల్ చేయలేని పరిస్థితితో దానికి మెసేజ్ పెట్టినా కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందని కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. దీంతో పాటు helpline@apnrts.com అదేవిధంగా info@apnrts.com సంబంధించి మెయిల్ కూడా సమాచారాన్ని పంపించాల్సిందిగా చిక్కుకున్న వాళ్ళు ఎవరన్నా ఇబ్బందులు గురవుతున్న వారు ఎవరైనా ఉంటే కనుక ఇమీడియట్గా సమాచారం ఇచ్చేందుకు సంప్రదించవచ్చని చెప్పడం జరిగింది. ఇదే సమయంలో ప్రత్యేక కాల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేశారు సచివాలయంలో. 0863238100 అనే నెంబర్కు ఎప్పుడైనా సరే కాల్ చేసి వారి క్షేమ సమాచారాలు తెలియజేయచ్చు. అదేవిధంగా ఎక్స్టెన్షన్ నెంబర్ 8001 అదేవిధంగా 8005 నెంబర్లు కూడా ఉన్నట్టుగా పేర్కొనడం జరిగింది. అయితే ఇప్పటికే మంత్రి లోకేష్ అదేవిధంగా సంబంధిత శాఖ అధికారులందరితో ఆర్టీజీఎస్లో సమీక్ష చేస్తున్నారు. అదేవిధంగా అటు నేపాల్లో చిక్కున్న వాళ్ళు మొత్తం 217 మంది వరకు కూడా చిక్కుకున్నారని అంచనాకు వచ్చిన నేపథ్యంలో వారందరినీ తిరిగి సురక్షితంగా రాష్ట్రానికి రప్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీరిలో ఎక్కువగా తీసుకుంటే కనుక కాఠ్మాండులోని పశుపతినాథ్ టెంపుల్ సమీపంలో రాయల్ కుసుమ్ హోటల్లో తలదాచుకున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం వచ్చింది. మొత్తం 81 మంది తెలుగువారు ఆ హోటల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. విశాఖ చెందిన రోజారాణి అనే మహిళతో ఆ హోటల్కి ఉన్న వారితోనే మాట్లాడడం జరిగింది మంత్రి నారా లోకేష్ కొద్దిసేపటి క్రితం. ఆధారపడవద్దు, మిమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని కూడా భరోసా ఇవ్వడం జరిగింది. భారత విదేశాంగ శాఖతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ వీళ్ళనంత తొందరగా అక్కడ చిక్కున్న తెలుగు వారందరినీ కూడా రాష్ట్రాన్ని సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఒకవైపు సూపర్ 6 సూపర్ హిట్ ఏదైతే సాయంత్రం మీటింగ్ పెట్టుకున్నప్పటికీ కూడా దాన్ని రద్దు చేసుకుని మరి లోకేష్ సచివాలయంలో ఈ రివ్యూ కండక్ట్ చేసి వారితో క్షణక్షణం మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ సత్య.